సో ఫస్ట్ లాస్ట్ క్లాస్లో బేసిక్స్ చెప్తున్నామా, బేసిక్స్ జస్ట్ ఏంటి ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ టూ టైప్స్ ఉంటుంది, టైప్స్ ఆఫ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో వాట్ ఈస్ ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. జస్ట్ ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పింది రివైజ్ చేద్దాం. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో చెప్పిన పాయింట్స్లో రివైజ్ చేసే పాయింట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. ఇన్కమ్ ట్యాక్స్కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా ఇక్కడ చెప్పాడు. ఆర్టికల్ 265లో క్లియర్గా చెప్పాడు, ఇండియాలో నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ లా. లా అనేది ఉండాలి. అండ్ ఈ లా ప్రిపేర్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు సార్ అంటే పార్లమెంట్. లా ప్రిపేర్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు సార్ అంటే పార్లమెంట్. సార్ ఇప్పుడు ఈ పర్టికులర్ లా ఏదైతే ఉందో ఈ లా అనేది పార్లమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఎక్కడ చెప్పాడు సార్? ఆర్టికల్ 245. మరి 246 ఏంటి? ఆర్టికల్ 246 యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఇన్కమ్స్ మీద. స్టేట్ లిస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, వీటి మీద స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. కాంక్రీట్ లిస్ట్లో జిఎస్టీ ఉంది. వరకు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, వెరీ సింపుల్. చిన్నగా వెళ్తాం సిలబస్లో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్? డైరెక్ట్ ట్యాక్స్ అయితే ద అల్టిమేట్ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్ ఎవరైతే ఉంటుందో బర్డన్ ట్యాక్స్ కూడా వాళ్ళే పే చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ అ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ ద ఇన్కమ్. ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఏనే పే చేయాలి. బర్డన్ షిఫ్ట్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. When you earn the income, you are responsible to pay tax. You also have the burden. What is the indirect tax? Example GST. నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసావు అనుకో, నువ్వు షాప్ కీపర్కి జిఎస్టీ పే చేస్తావు. షాప్ కీపర్ గవర్నమెంట్కి పే చేయాలి. who is responsible to collect GST and pay to the government? Shopkeeper. But whose burden? Ever burden adi? Customer. The ultimate burden of tax payment is on purchaser. ఎవరి మీద ఉంటుందమ్మా అల్టిమేట్ బర్డన్? పర్చేజర్ మీద ఉంటుంది, కస్టమర్ మీద ఉంటుంది. బట్ ట్యాక్స్ పే చేసేది ఎవరు సార్ అంటే వెరీ సింపుల్. అల్టిమేట్ బర్డన్ అనేది ఎవరి మీద ఉంటుంది సార్ అంటే ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే కస్టమర్ ఉన్నారో, ప్రొడక్ట్ కొనుక్కునే కస్టమర్ వాళ్ళు. కానీ ట్యాక్స్ పే చేయాల్సింది ఎవరు? రెస్పాన్సిబిలిటీ పే ట్యాక్స్ ఎవరు సార్ అంటే షాప్ కీపర్, ది గవర్నమెంట్. బర్డన్ షిఫ్ట్ అవుతుంది, షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్స్లో. జనరల్గా చెప్పాలంటే ఇంకా దీన్ని కొంచెం డీటెయిల్గా డిఫరెన్సెస్లోకి వెళ్తే, డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ డైరెక్ట్లీ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్. డైరెక్ట్ ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎవరు ఇంకర్ అవుతారో వాళ్ళే పే చేయాలి డైరెక్ట్గా. వాళ్ళకి తెలుస్తుంది పే చేసేటప్పుడు నేను ట్యాక్స్ పే చేస్తున్నాను అని. But whereas income tax paid by one person, but the same is recorded by another person. So it is paid to the government by one person, but it is recorded from another person. నేను షాప్కి వెళ్ళావు కస్టమర్, నీ దగ్గర నుంచి నేను ట్యాక్స్ కలెక్ట్ చేసి జిఎస్టీ కలెక్ట్ చేసి స్టూడెంట్ దగ్గర నుంచి నేను గవర్నమెంట్కి పే చేస్తాను. స్టూడెంట్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాను. ఐఎమ్ కలెక్టింగ్ జిఎస్టీ ఫ్రమ్ ది స్టూడెంట్ and I'm paying to the government. It is my responsibility to collect the GST from the student, paying to the government. Then whose burden? Whose burden? Customer's burden అంటే స్టూడెంట్ బర్డన్. సార్ ఇక్కడ చాలా మందికి మీరు అడిగితే జిఎస్టీ పే చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. ఇండైరెక్ట్గా ఏదో సోప్ కొంటారు, మనకంటే తెలుస్తుంది ఆ సోప్లో జిఎస్టీ ఉంటుంది, ఆ ప్రైస్లో ఇన్క్లూడ్ అయి ఉంటుంది అని మనకి తెలుస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు విలేజెస్, ఎక్కడైనా విలేజెస్ కానీ వెళ్తే మీరు ట్యాక్స్ పే చేస్తున్నారంటే నేను చేయట్లేదు అంటారు వాళ్ళు. బికాస్ దే డోంట్ నో దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వాళ్ళకి బర్డన్ షిఫ్ట్ అవుతుంది సబ్సిక్వెంట్ యూజర్స్. ఆన్ పర్చేజ్ అండ్ సేల్ మీద జిఎస్టీ, గూడ్స్ కానీ సర్వీసెస్ మీద పర్చేజ్ సేల్ చేస్తే కలెక్ట్ చేసేది జిఎస్టీ, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వెల్త్ ట్యాక్స్ విల్ కమ్ అండర్ డైరెక్ట్ ట్యాక్సెస్. వెల్త్ ట్యాక్స్ ఇప్పుడు లేదమ్మా, హోల్డ్ చేశారు, ఇంతకుముందు ఉండేది. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్లో షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉండదు. వేరాస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి నేను పే చేస్తాను. నేను మ్యానుఫ్యాక్చరర్ కానీ నేను ట్రేడర్ అయితే నేను పే చేసిన ట్యాక్స్ నా దగ్గర ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో దాన్ని ఇన్పుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు నేను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో అది ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉంటుంది ఆ కాన్సెప్ట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది. అంటే ఏంటి సార్? నేను ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు ఏవైతే గూడ్స్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను,
ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీద పే చేసిన జిఎస్టి నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. నా అవుట్పుట్లోంచి అది తీసేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని కాన్సెప్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్లో ఉండదు. కలెక్షన్ ఆఫ్ ఆఫ్టర్ ది ఇన్కమ్ ఫర్ ది ఇయర్ ఈజ్ ఎర్న్డ్ అంటే ఇయర్ వైజ్ కలెక్ట్ చేసేది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇయర్ వైజ్ కలెక్ట్ చేస్తుంది. వేరస్ ఇండైరెక్ట్ టాక్సెస్ వేరస్ ఇండైరెక్ట్ టాక్సెస్ ఒక్క నిమిషం మా డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఒక్క నిమిషం డైరెక్ట్ ట్యాక్స్ అనేది మా డిఫరెన్సెస్ చూస్తున్నాం మనం. ఏంటి ఆ డిఫరెన్స్? ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో డిఫరెన్స్ బర్డన్ షిఫ్ట్ అవుతుంది అవ్వదు అని. ఇంకొకటి సార్ ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇదేమో ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఇంకోటి లాస్ట్ ఇయర్లీ కలెక్ట్ చేస్తాం, వేరాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎట్ ద టైం కలెక్ట్ చేస్తాం, ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్. ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్ కలెక్ట్ చేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇయర్లీ కలెక్ట్ చేస్తాం. ఇది డిబేటబుల్ పాయింట్. ఏది బెస్ట్ సార్? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఎప్పటిదప్పుడు తీసేసుకుంటుంది గవర్నమెంట్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ సేల్డ్, వన్ ఐటమ్ ఈస్ సేల్డ్, ఎప్పటిదప్పుడు తీసేసుకుంటుంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ మంత్ సెటిల్ చేసేయాలి గవర్నమెంట్కి కలెక్ట్ చేసి. బట్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఇయర్ ఎంత అయిపోయిన తర్వాత తీసుకుంటుంది. అది రూల్. ఇయర్ వైజ్ కలెక్ట్ చేస్తాం. మంత్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయం కదా, ఇయర్లీ పే చేస్తాం. గుడ్ ఈవినింగ్ అమ్మా. సరే, ఎక్కడ షణ్ముఖ్ సాయియా? నీ వాయిస్ గుర్తుపట్టాను నేను. 100 మందిలో ఉన్న నీ వాయిస్ గుర్తుపడతానమ్మా నేను. ఓకే, ఇప్పుడు వింటావు కదా, మధ్యలో వెళ్ళిపోతావా? సరే, 1 అవర్ వెళ్ళే చెప్పేది విను. ఇవన్నీ మీకు చెప్పినాయి అమ్మా, నీకైతే అసలు వచ్చు ఇవన్నీ ఫుల్గా. నువ్వు చెప్పమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ కలెక్ట్ చేస్తున్నారు, జిఎస్టీ ఏమో ఎప్పటిదప్పుడు తీసుకుంటున్నారు. ఏది బెస్ట్ ఈ రెండిట్లో? మరి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చేయొచ్చు కదా. అదేనమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏ రోజు ఇన్కమ్ మారుతుంది, అట్లీస్ట్ మంత్లీ కలెక్ట్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్. అవును, అది ఏంటది? జిఎస్టీ. మరి ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద పే చేస్తాం మనం? అది ఎప్పుడు మంత్లీ శాలరీ మీద మంత్లీ ట్యాక్స్ వేద్దామా, ఇయర్ మొత్తం వేద్దామా, ఇయర్ మొత్తానికి తీసుకుందామా? యాక్ట్ లో ఏం చెప్పారమ్మా వాళ్ళు? యాక్ట్ లో ఏం చెప్పారు? యాన్యువల్ అన్నారు కదా. అది కూడా జిఎస్టీ లాగా ఎప్పటిదప్పుడు కలెక్ట్ చేసుకుంటే బెస్ట్ కదా గవర్నమెంట్కి. కానీ యాక్ట్లో అప్పుడు చెప్పుకున్నాం మనం, ఇంటర్లో ఏం చెప్పుకున్నాం సార్, కొద్ది నేమ్ సేక్ యాన్యువల్లీ అన్నారు, కానీ స్లోలీ టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఏంటమ్మా? ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. స్లోలీ అన్ని ఇన్కమ్స్ అన్ని టీడీఎస్లో తీసుకొచ్చేస్తున్నారమ్మా. టీడీఎస్ కాన్సెప్ట్ అప్లై చేసావంటేనే సోర్స్ దగ్గరే ట్యాక్స్ కలెక్ట్ చేసేసి గవర్నమెంట్కి పే చేయాలి. అది కూడా చిన్నగా టీడీఎస్లోకి తీసుకొస్తున్నారు కాబట్టి అన్ని ఆల్మోస్ట్ ద మెజారిటీ ఆఫ్ ఇన్కమ్స్ టీడీఎస్లోకి వచ్చేసినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రమే ఇయర్లీ వేస్తున్నాం, కానీ ఎప్పటిదప్పుడు కలెక్ట్ చేసేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా. కానీ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఈజ్ దేర్, లాస్ట్ క్వార్టర్లో టీడీఎస్ డిడక్ట్ చేస్తారు, అంటే అప్పటి వరకు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళు ఉన్నారమ్మా, మాకు టీడీఎస్ఏ అప్పుడే కాదు. సో మేమేంటి బిజినెస్ ఇన్కమ్స్ అంటే ఇయర్లీ ట్యాక్స్ పే చేస్తాం. సో ఇయర్లీ పే చేస్తాం. అలా కొన్ని చోట్ల ఇయర్లీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ పే ట్యాక్స్ ఇయర్లీ బేసిస్. కానీ మాకు కూడా ఏం అప్లై అవుతుంది సార్? అడ్వాన్స్ ట్యాక్స్. ఇయర్లీ కాస్త మాకు కూడా ఏం తీసుకొచ్చాడు, క్వార్టర్లీ పే చేయాలి మేము కూడా. సో మేబీ ఎప్పటికప్పుడు పే చేయట్లేదు మేము, ఎప్పుడు ఇన్కమ్ వస్తే అప్పుడు పే చేయట్లేదు, కానీ క్వార్టర్లీ పే చేయాలి, దాన్నే అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు.
సో అలా అడ్వాన్స్ ట్యాక్స్ అని, టీడీఎస్ అని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసేస్తున్నాడు. బట్ ఫర్ ది నేమ్ సేక్ హీ హాజ్ రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ బేసిస్లో కలెక్ట్ చేస్తామని ఊరికే రాశారు అంతే. బట్ దర్ ఈజ్ ఎ ఎక్సెప్షన్. ఆ ఇయర్లీ బేసిస్కి ఒక రూల్ ఎక్సెప్షన్ ఉంది, టీడీఎస్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్. రిటర్న్ అనేది ఇయర్లీ బేసిస్లో వేస్తాను, బట్ ట్యాక్స్ అనేది ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు మాక్సిమం. నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు కొంచెం ఎప్పటికప్పుడు కాకుండా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి క్వార్టర్లీ పే చేస్తాం. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా మేము ప్రిజెంట్ ఇన్కమ్ కాబట్టి అది కూడా ఇయర్లీ పే చేస్తాం, March 15th అలాగా. ఇది ఓవరాల్గా స్టోరీ సార్. జనరల్లీ ఇంకొకటి కూడా చెప్పుకుంటాం మనం, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకోరు, ఎందుకు ఇయర్లీ పెట్టుంటారు ఒకప్పుడు అంటే, అంత మెకానిజం ఉండేది కాదు అప్పట్లో. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అంతమంది ఉండేవాళ్ళు కాదు మంత్లీ కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసేట. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, టీడీఎస్ ప్రొవిజన్స్ పెంచారు, అలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారమ్మా. దట్ ఈస్ ద రీజన్. ఇయర్లీ ఇది ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అనేది జస్ట్ ది నేమ్ సేక్కి రాసిన డిఫరెన్సెస్సే కానీ, సో అవి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్. ఎగ్జాంపుల్ టీడీఎస్. మా ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ని కంట్రోల్ చేసే బాడీ ఏంటి అంటే సిబిడిటీ. సిబిడిటీ అంటే సెంట్రల్ బాడీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్, అమ్మో ఎవరో మెసేజ్ పెట్టారు. సిబిడిటీ ఫుల్ ఫామ్ చెప్పండి ఎవరైనా. సిబిడిటీ ఫుల్ ఫామ్. మురారి జాయిన్ అయ్యారా? సిస్టమ్ ఆగిపోయింది. వస్తుందా? ఓకే. సిబిఐసి ఫుల్ ఫామ్ చెప్పమ్మా. సి అంటే సెంట్రల్, బి అంటే బోర్డు, ఐ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. సి అంటే ట్యాక్సా? ఐ అంటే ఇండైరెక్ట్ సార్. మరి సి అంటే సెంట్రల్. లాస్ట్లో సి. సిబిఐసి కస్టమ్స్ సార్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో ఇది కూడా అంతే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది సిబిఐటి. సో మీరు ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ చూస్తున్నారో అదంతా ఇదిగో ఈ బాడీ. సో సిబిడిటీ బాడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ బాడీ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆయకార్ భవన్ అని రాసి ఉంటారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ భవన్. సో మీకు గుంటూరులో ఉందా? ఉంది. హైదరాబాద్లో ఉందా? ఉంది. మీ ఊర్లో ఉందా? అమ్మ మీ ఊర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందా? చూసారా ఎవరైనా? మీ ఊర్లో ఉందా? ఉందా? ఓకే. సో ఎక్కడ మున్సిపాలిటీ ఉంటుందో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది. అంతకుముందు ఓన్లీ డిస్ట్రిక్ట్లో ఉండేది, తర్వాత సిటీస్లోకి వచ్చింది. దర్ ఇస్ ఎ మనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే రైట్, అంతే కదా మరి. సో దట్ ఈస్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఇన్కమ్ ట్యాక్స్ అమ్మా. ఫస్ట్ సెక్షన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. సెక్షన్ నెంబర్ 1 మీద ఏ క్వశ్చన్స్ అడగడు, బట్ తెలుసుకోవాల్సిన థింగ్ ఉంది మనకి. ఏంటి సార్, ఏ యాక్ట్లో సెక్షన్ నెంబర్ 1 సార్ ఇది అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సెక్షన్ నెంబర్ 1 ఏ యాక్ట్ అయినా సరే సెక్షన్ నెంబర్ 1లో ఏం చెప్తాడు సార్ అంటే నేమ్ ఆఫ్ ది యాక్ట్, ఆ యాక్ట్ పేరేంటి, ఎలా పిలవాలి అని చెప్తాడు. అండ్ ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, అండ్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఏ రోజు నుంచి ఇది అప్లికబిలిటీకి వచ్చింది. ఈ 3 థింగ్స్ చెప్తాడు సెక్షన్ నెంబర్ 1లో. ఈ యాక్ట్ని ఎలా పిలవాలి, ఎవరికి యాక్ట్ అప్లై అవుతుంది, అట్ ది సేమ్ టైం సో ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, అండ్ ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్. ఫస్ట్ వన్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్ నేమ్ అని పిలవాలంట. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ as ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండియా. ఎవరికి అప్లై అవుతుందంట, ఇది ఇండియాకి అప్లై అవుతుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండియా. సో ఐ హ్యావ్ ఎ డౌట్, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా? జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుందా? టైప్ అయినా చేయొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా చెప్పండి అమ్మా, టైప్ చేయండి.
జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లై అవుతుందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్. అంతే. తర్వాత సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది. ఇండియా డెఫినేషన్లో వస్తుంది, అది చూద్దాం అక్కడ. సార్ నెక్స్ట్ వన్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అయిపోయింది. ఇండియా మొత్తానికి అప్లై అవుతుందంట. ఏ డేట్ నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్, అంటే 1/4/1962. బట్ యాక్ట్ వచ్చింది అయితే 1961లో. యాక్ట్ వచ్చింది అయితే 1961లో. యాక్ట్ ఫైనలైజ్ అయ్యిందమ్మా 1961లో, అంటే నవంబర్ 1961లో యాక్ట్ ఫైనలైజ్ అయింది. ఏ రోజు ఏ పర్టిక్యులర్ ఇయర్లో అయితే అఫీషియల్ గజెట్లో ఎంటర్ చేస్తారో ఆ ఇయర్ వస్తుంది యాక్ట్కి. 1961లో యాక్ట్ అనేది అఫీషియల్ గజెట్ అంటే పార్లమెంట్లో పాస్ అయ్యింది, యాక్ట్ అప్రూవ్ అయింది. బట్ యాక్ట్ అప్లై చేస్తుంది మాత్రం 1 ఏప్రిల్ 1962 దగ్గర నుంచి. వై? నవంబర్ 1961 అనేది మిడిల్ ఆఫ్ ది ఇయర్. ఏ పర్టిక్యులర్ యాక్ట్ని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి అప్లై చేయలేము. నవంబర్ 1961 ఈజ్ అ మిడ్ ఇయర్. అంటే మన ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు. నవంబర్ అనేది మిడ్ ఇయర్కి, అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్కి ఒక యాక్ట్ అప్లై చేయలేము. ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లాంటిది మిడిల్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయలేము, స్టార్టింగ్ నుంచి అప్లై చేయాలి. నెక్స్ట్ కమింగ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏంటి సార్? 1 ఏప్రిల్ 1962. నెక్స్ట్ కమింగ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ ఏంటి సార్ అంటే 1 ఏప్రిల్ 1962. అందుకని సార్ మిడ్ ఆఫ్ ది ఇయర్ అప్లై చేయలేము, కానీ యాక్ట్ వచ్చింది మాత్రం 1961లో. మిడిల్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయలేము కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్లీ కమింగ్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏంటి? 1962. 1/4/1962 నుంచి యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఇది సెక్షన్ నెంబర్ 1లో చెప్పింది. సెక్షన్ నెంబర్ 1లో ఒక క్లారిటీ వచ్చింది. యాక్ట్ వచ్చింది 1961లో అయినా సరే యాక్ట్ అప్లై చేసింది ఇండియాలో 1/4/1962 నుంచి. యాక్ట్ ఇండియా మొత్తానికి అప్లై అవుతుంది. దెన్ వాట్ ఈజ్ ఇండియా? సార్ ఇండియా మొత్తానికి అప్లై అవుతుంది అంటున్నారు. దెన్ వాట్ ఈజ్ ఇండియా? ఇండియా ఇన్క్లూడ్స్ ఇవన్నీ వస్తాయి. ల్యాండ్ మాస్. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్, అంటే ఇదిగో ఇదమ్మా ల్యాండ్ మాస్. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. మా ఏంటిది చెప్పాలి అందరూ? ఏంటిది? ఇండియా ల్యాండ్ మాస్. ఇండియా, బే ఆఫ్ బెంగాల్. శ్రీలంక రాదు ఇండియాలోకి. సో ఇండియా పెద్దగా వేస్తాను అక్కడ. బేసిక్స్. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ డయాగ్రామ్స్. చిన్నప్పుడు చాలా ప్రైజెస్ వచ్చినాయి నాకు. వేస్తాను నేను. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. ఇదంతా అమ్మా ఇండియా అంటే ల్యాండ్ మాస్ మొత్తం. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. ఇంకేం రాశాడు చూద్దాం. ఇండియా ఇన్క్లూడ్స్ ల్యాండ్ మాస్. వాటర్ వేస్ అప్ టు 12 నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్ వరకు, ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు, 12 నాటికల్ మైల్స్ వరకు ఏముంటుందమ్మా వాటర్స్. అవి ఇండియాకు సంబంధించింది, ఎక్స్క్లూజివ్ ఇండియా. ఇంకా మనకే రైట్ ఉంది ఆ 12 నాటికల్ మైల్స్ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడైతే రోడ్ అయితే కిలోమీటర్స్ అంటారు, ఇక్కడేమో నాటికల్ మైల్స్ అంటారు. 12 నాటికల్ మైల్స్ వరకు ఎవరిదమ్మా? ఇండియాదే. ఎక్కడ నుంచి? ల్యాండ్ మాస్ దగ్గర నుంచి 12 నాటికల్. సార్ ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్. సార్ 200 నాటికల్ మైల్స్ 12 ఉంటుంది, ఆ 12 మందే. 200 నాటికల్ మైల్స్ వరకు మందే కాదు, మొత్తం మందే కాదు. సో ఎక్కడైనా ఏదైనా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటే ఏంటమ్మా అది? ఈఈజెడ్. అంటే అక్కడ నేను ఆయిల్ ఫీల్డ్ కానీ గ్యాస్ కానీ రిజర్వ్స్ కానీ మనం ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకోవాలి మనం. ఆ పర్టిక్యులర్ వాటర్స్లో ఆయిల్ ఫీల్డ్ ఉంది, అది మేము తీసుకుంటామని ఇంటర్నేషనల్ సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలి, అప్పుడు అది మంది అయితే. 12 నాటికల్ మైల్స్ వరకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అదంతా మందే. 12 నాటికల్ మైల్స్ తర్వాత నుంచి అప్ టు 200 నాటికల్ మైల్స్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా దొరికితే అప్పుడే మంది అవుతుంది అది. రిమైనింగ్ పార్ట్ మంది అవ్వదు. ఇంటర్నేషనల్ వాటర్స్.
సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి సార్ అంటే అక్కడ ఏదైనా ఆయిల్ ఫీల్డ్ కానీ గ్యాస్ ఫీల్డ్ కానీ దొరికితే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. రైట్ సార్, ఈ పర్టిక్యులర్ 12 నాటికల్ మైల్స్ కింద సీ బెడ్ ఉంటుంది. సీ బెడ్, కాంటినెంటల్ షెల్ఫ్, సీ బెడ్, సబ్ సాయిల్, సీ బెడ్, కాంటినెంటల్ షెల్ఫ్స్. సీ బెడ్, సబ్ సాయిల్స్, కాంటినెంటల్ షెల్ఫ్స్. కాంటినెంటల్ షెల్ఫ్స్ అంటే ఈ అండర్లయింగ్ సో ఏదైతే ఉంటుందో వాటినే సీ బెడ్, సబ్ సాయిల్ అండ్ కాంటినెంటల్ షెల్ఫ్స్, దీవులు అవన్నీ అవి కూడా మనవే 12 నాటికల్ మైల్స్ వరకు. ఎయిర్ స్పేస్ అబోవ్ అంటే ఏంటమ్మా, ఈ 12 నాటికల్ మైల్స్ పైన ఉన్న ఎయిర్ స్పేస్, ఈ ల్యాండ్ మాస్ పైన ఉన్న ఎయిర్ స్పేస్, ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ వస్తుందా రాదా? సార్ ఒకటి మాట కూడా నిజం, 12 నాటికల్ మైల్స్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ మందే, ల్యాండ్ మాస్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ మందే. బట్ బియాండ్ 12 నాటికల్ మైల్స్ 200 నాటికల్ మైల్స్ మీద ఉన్న ఎయిర్ స్పేస్ మంది కాదు. బట్ ఆ 200 నాటికల్ మైల్స్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటే ఒకవేళ దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ అయితే మందే. అది ఇంత నామినల్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆయిల్ ఫీల్డ్ అవన్నీ తక్కువ ఉంటాయి. చాలామంది క్వశ్చన్ అడిగారమ్మా ఒకసారి ఫైనల్లో, ఈ 200 నాటికల్ మైల్స్ అప్ టు 12 నాటికల్ మైల్స్ ఓకే, ఒక 150 నాటికల్ మైల్స్ పైన ఎయిర్ స్పేస్ ఉంది, అదంతా ఎవరిది అని అడిగితే స్టూడెంట్ ఏం రాశారు, 200 నాటికల్ మైల్స్ వరకు మందే కాబట్టి ఆ పైన ఉన్న ఎయిర్ స్పేస్ కూడా మందే అని రాశాడు. ఆన్సర్ ఏంటి సార్ అంటే, సార్ అప్ టు 12 నాటికల్ మైల్స్ మాత్రమే మంది, 200 నాటికల్ మైల్స్ 12 నుంచి రిమైనింగ్ నాటికల్ మైల్స్ ఏదైతే ఉందో అక్కడ క్లెయిమ్ చేసుకుంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది అది మాత్రమే మంది, దానిపైన ఉన్న ఎయిర్ స్పేసే మంది. సో అది ఆన్సర్. కాంటినెంటల్ షెల్ఫ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ క్లెయిమ్ చేసుకుంటేనే. ఎక్కడ ఉంటాయి సార్ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే, వెరీ సింపుల్, 12 నాటికల్ మైల్స్ తర్వాత అప్ టు 200 నాటికల్ మైల్స్ ఈ గ్యాప్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సార్ దీని తర్వాత ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చును, అది ఇంటర్నేషనల్ వాటర్స్ కింద వెళ్తుంది, అది నువ్వు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, అది ఇండియాలో పార్ట్ కాదు అసలు. 200 నాటికల్ మైల్స్ వరకు, 12 తర్వాత నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఇట్స్ ఓకే, యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ అ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. బట్ అవుట్ సైడ్ 200 నాటికల్ మైల్స్ నీకు సంబంధం లేదు అసలు, నీకు సంబంధం లేదు, నువ్వు క్లెయిమ్ చేసినా నీకు ఇవ్వరు. దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మా దిస్ ఈజ్ ఇండియా, కష్టంగా ఉంది డయాగ్రామ్. దిస్ ఈజ్ ఇండియా. సో దిస్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇండియా, దిస్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకేనా సార్? ఈ ఆస్ట్రేలియా నుంచి ఒక అతను షిప్ వేసుకుంటూ ఇక్కడికి వచ్చాడమ్మా, 12 నాటికల్ మైల్స్కి వచ్చేసాడు. 12 నాటికల్ మైల్స్కి షిప్ వేసుకుని వచ్చాడు. ఈ 12 నాటికల్ మైల్స్లో షిప్ ఇక్కడ నుంచి వచ్చేసేసి ఫిష్ ఫిష్ ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి ఫిష్. ఫిష్ పట్టుకొని వెళ్ళిపోయాడు. 12 నాటికల్ మైల్స్లో ఉంది ఫిష్. ఫిషెస్ పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి, అక్కడ సేల్ చేసుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది, ఇండియాలోనా ఆస్ట్రేలియాలోనా? అమ్మ అర్థమైందా? ఒక అతను షిప్ వేసుకున్నాడు, ఇండియాలో 12 నాటికల్ మైల్స్ దాటేసి వచ్చేసి ఫిషెస్ అన్ని పట్టుకుని వెళ్ళి ఆస్ట్రేలియాలో సేల్ చేసుకున్నాడు. ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా ఆర్ ఆస్ట్రేలియా? ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది, ఇండియాలోనా ఆస్ట్రేలియాలోనా? మా క్వశ్చన్ అర్థమైందా? అతను ఆస్ట్రేలియా నుంచి షిప్ వేసుకుని వచ్చాడు, 12 నాటికల్ మైల్స్ దాటేశాడు, అక్కడ ఫిషెస్ ఉంటే ల్యాండ్ మాస్ టచ్ చేయాల, ల్యాండ్ మాస్ రాలా అసలు, అక్కడ ఫిషెస్ ఉంటే కొన్ని పట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి, సేల్ చేసుకున్నాడు. సో ఇది ఇప్పుడు ట్యాక్సబుల్ ఇండియాలో అవుతుందా ఆస్ట్రేలియాలో అవుతుందా? ఆన్సర్ ఇండియాలో అవుతుందా ఆస్ట్రేలియాలో అవుతుందా?
ఇండియానా ఆస్ట్రేలియా? ఎదురు చెప్పేసేయండమ్మా. ఇండియాలో అవుతుందా ఆస్ట్రేలియా అవుతుందా ట్యాక్స్? ఆస్ట్రేలియా. నా క్వశ్చన్ ఏంటంటే ఇండియా వచ్చాడా రాలేదా అతను? ఇండియా వచ్చాడా రాలేదా? ఎస్. ఫిష్ ఎవరిది? ఇండియాలోది. కానీ సేల్ ఎక్కడ చేశాడు? ఆస్ట్రేలియాలో. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి. ఫిష్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రైట్? సో ఫస్ట్ ఇండియా ఫిష్ అయితే ఇండియాదమ్మా, అతను అయితే ఇండియాకి వచ్చాడు. సేల్ అయితే ఆస్ట్రేలియా చేశాడు, ఇండియాకి అయితే వచ్చాడు. ఇది నెక్స్ట్ చాప్టర్లో క్లారిటీ రాబోతుంది సార్. ఇది అందుకనే మన సిలబస్లో లేకపోయినా రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్ అనే టాపిక్ మనం చదువుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం సార్. మన సిలబస్లో రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్ అండ్ ఫారెన్ ఇన్కమ్, నథింగ్ బట్ గ్లోబల్ ఇన్కమ్ అనేది లేదు. ఇంటర్లోనే ఉంది, బట్ చదువుకోవాలి అది కూడా. అందుకని నేను అది కూడా చెప్తాను ఒక వన్స్ ఫైన్ సండే. ప్రస్తుతానికి ఇండియా అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా, దీని ఆన్సర్ నేను తర్వాత చెప్తాను. ఇండియా అంటే ఏంటమ్మా, ఏమేమి వస్తాయి చెప్పండి? ల్యాండ్ మాస్, waterways up to 12 nautical miles and up to 200 nautical miles you can claim exclusive economic zones. Seabed, subsoil, so soil and subsoil, airspace above continental shelves. That is the definition of India as per section 2, section 225A. సో ఏవైనా సరే యాక్ట్లో అయినా సరే డెఫినేషన్స్ సెక్షన్ 2లో చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ 4. సార్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 ఎప్పుడు చెప్తాం అంటే తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏ సెక్షన్ చెప్తున్నాను సార్ అంటే సెక్షన్ 4, ఛార్జింగ్ సెక్షన్. ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జింగ్ సెక్షన్. అంటే ఈ పర్టికులర్ యాక్ట్ ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకో. ఛార్జింగ్ సెక్షన్ ఈజ్ లైక్ ఏ రిసెప్షనిస్ట్. అంటే ఏంటి సార్? సార్ ఒక కంపెనీలో నువ్వు మేనేజర్ని కలవాలి అంటే ఫస్ట్ ఎవరిని కలవాలి? రిసెప్షనిస్ట్. అంటే ఆయన రూమ్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. సేమ్ అలాగే ఈ యాక్ట్ అప్లై అవ్వాలి అంటే నువ్వు ఛార్జింగ్ సెక్షన్, ఈ ఛార్జింగ్ సెక్షన్ సాటిస్ఫై చేస్తే ఈ యాక్ట్ ఆ పర్టికులర్ దానికి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై చేయాలి అంటే ఛార్జింగ్ సెక్షన్ టెస్ట్ చేయాలి ఫస్ట్. యాజ్ పర్ దిస్ ఛార్జింగ్ సెక్షన్ ఫాలో అవుతుందా అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ సెక్షన్లో ఫాలో అవుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ సెక్షన్లో ఫాలో అవుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు, నో డౌట్ అండి. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు ఛార్జింగ్ సెక్షన్ ఫాలో అవుతుందంటే ఛార్జింగ్ సెక్షన్ ఇంపార్టెన్స్ ఏంటనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఇతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్లో 1 CR ఉంది. చక్కగా ఎర్లీ మార్నింగ్ చైర్లో అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు. ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ చైర్. అతను చక్కగా ఇండిపెండెంట్ హౌస్, చక్కగా అతను వరండాలో కూర్చొని చక్కగా డోర్ ఉంది ఓపెన్, వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఆ 1 crore రూపీస్ పక్కన పెట్టుకొని చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాసెస్లో మిస్టర్ ఏ అనే అతను కనిపించాడు, వెళ్తూ ఉన్నాడు. అతను చూసి మిస్టర్ ఏ అనే అతను సేమ్ వాళ్ళ అబ్బాయి, చనిపోయిన వాళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడని పిలిచాడు. ఇదిగో ఈ 1 crore బ్యాగ్ తీసేసుకో నీకే అన్నాడు. 1 crore రూపీస్ ఎవరి దగ్గరకు వచ్చినాయి? ఇప్పుడు మిస్టర్ ఏ దగ్గరికి వచ్చినాయి. మిస్టర్ ఏ దగ్గరికి 1 crore రూపీస్ వచ్చినాయి. సార్ ఈ 1 crore మీద ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు. ఎవరు పే చేశారు సార్ ఇన్కమ్ ట్యాక్స్? మిస్టర్ టీ. మిస్టర్ టీ అనే అతను పే చేస్తాడు. ఎవరు పే చేస్తారు? మిస్టర్ టీ అనే అతను ఆల్రెడీ ఈ 1 crore మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు. అది ఎవరికి ఇచ్చాడు ఆ బ్యాగ్? మిస్టర్ ఏకి ఇచ్చాడు. ఓకేనా? మిస్టర్ ఏ ఆ బ్యాగ్ తీసుకొని ఓకే వాళ్ళు 1 crore వచ్చినాయి, హ్యాపీగా వెళ్దామని వెళ్ళిపోతూ ఉన్నాడు. 2 days తర్వాత అనిపించింది ఏకి, నాకెందుకు ఈ 1 crore ఎవరికైనా పేదవాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడమ్మా, వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ అయితే ఈ 1 crore రూపీస్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారు బ్యాగ్. అవసరమైన వాళ్ళకి ఇద్దాం, నాకెందుకు ఇది ఫ్రీగా వచ్చింది నాకు వద్దు అని చెప్పేసి మిస్టర్ బికి ఇచ్చారు. అగైన్ మిస్టర్ బి కూడా ఇన్సూరెన్స్ ఉంది, మా ఫాదర్కి ఆపరేషన్ అయిపోయింది, నాకెందుకు ఈ బ్యాగ్ అని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేద్దాం అవసరం ఉన్న వాళ్ళకని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి ఇచ్చారు? ఈ ముసలాయనకి ఇచ్చాడు. ఈ ముసలాయనకి అయితే బాగా అవసరం ఉంటుంది, మెడిసిన్స్ ఆయన కొనుక్కుంటాడని ఏం చెప్పకుండా ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. లాస్ట్ ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆ బ్యాగ్ అక్కడి నుంచే వచ్చింది. మళ్ళీ అగైన్ దట్ బ్యాగ్ కమ్స్ టు దిస్ మిస్టర్ టీ. దిస్ ఈజ్ ద స్టోరీ. సో స్టోరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి?
ఏ మిస్టర్ ఏ ఆ 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? మిస్టర్ ఏ 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? చెప్పండి అమ్మా. మిస్టర్ ఏ ఆ 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఎవరిచ్చారు ఏకి ఆ బ్యాగ్? మిస్టర్ టీ ఇచ్చారు. మిస్టర్ టీ ఇచ్చారమ్మా. మిస్టర్ ఏ ఆ 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? ఎస్ ఆర్ నో? మిస్టర్ బి ఆ 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? మిస్టర్ బి 1 crore మీద ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? మిస్టర్ బి ఎస్. అగైన్ ఇట్ కేమ్ టు మిస్టర్ టీ. మిస్టర్ టీ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? మళ్ళీ టీ దగ్గరకు వచ్చింది. ట్యాక్స్ పే చేయాలా అవసరం లేదా? మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ టు మిస్టర్ టీ. ఎస్. ఓ మళ్ళీ ట్యాక్స్ పే చేయాలా టీ? సో ఇది స్టోరీ సార్. అసలు అది ఇన్కమా కాదా ఫస్ట్ చూసి అప్పుడు చెప్పాలి అది ట్యాక్స్ పే చేయాలో లేదా. అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలంట, ఛార్జింగ్ సెక్షన్ సాటిస్ఫై చేయాలి. ఛార్జింగ్ సెక్షన్లో చాలా క్లియర్గా చెప్పాడు. అమ్మ దాని ఆన్సర్ తర్వాత చూద్దాం మనం, అప్పుడే నాలెడ్జ్ లేదు అంతగా. తర్వాత గిఫ్ట్, ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, గిఫ్ట్ దగ్గర చెప్తాను మళ్ళీ అగైన్ ఎగ్జాంపుల్. బట్ ప్రస్తుతానికి మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఛార్జింగ్ సెక్షన్ రావాలంటే? అసలు ఇన్కమ్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై చేయాలి. ఫస్ట్ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే దేనికంటే అప్లై చేయాల్సింది? ఇన్కమ్కి. ఇన్కమ్ ఉంటేనే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారమ్మా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా? కట్టలేదు. ఎందుకు? ఇన్కమే లేదు. మీకు ఎందుకు అప్లై అవుతుంది ఇన్కమ్ ట్యాక్స్? మీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఛార్జింగ్ సెక్షన్ అప్లై అవ్వాలి. ఛార్జింగ్ సెక్షన్ అప్లై అవుతుందా నీకు? అప్లై అవ్వదు. ఎందుకు? ఛార్జింగ్ సెక్షన్లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు సార్? ఇన్కమ్. ఐ హ్యావ్ నో ఇన్కమ్, సో ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు నాకు. సో ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి, తర్వాత నువ్వు పర్సన్ అయి ఉండాలి. పర్సన్ అంటే అందరూ వచ్చేస్తారమ్మా, అందరినీ రాసేసాడు పర్సన్లో. నువ్వు పర్సన్లో వస్తావు, తర్వాత చూద్దాం అది. డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్, సో ఏ ఇయర్ దా ఇయర్ కట్టాలి కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ట్యాక్స్ షెల్ బి ట్యాక్స్ రేట్ ద రేట్స్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. షెల్ బి ట్యాక్స్ రేట్స్ ద రేట్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. షెల్ బి ట్యాక్స్ రేట్ ద రేట్స్ అప్లికబుల్ ఇన్ అసెస్మెంట్. సో ఇవి తర్వాత చూద్దామమ్మా. ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు చూద్దాం, అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు చూద్దాం, ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం, పర్సన్ అంటే ఏంటో చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా? సెక్షన్ 5లో చెప్పాడంట, చూద్దాం అది కూడా. సో సెక్షన్ 5లో ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాడు, అది సెక్షన్ 5 దగ్గర చూద్దాం. మీకు ఏం చెప్పాడు? జనరల్ రూల్స్ చూద్దాం. ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి సార్? దే ఆర్ అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎన్ని విధాలుగానే సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిజినెస్ చేయొచ్చు. ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది? చాలా టైప్స్ ఆఫ్ బిజినెస్. హోటల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, లేకపోతే టిఫిన్ సెంటర్ ఉంటుంది, లైక్ సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్ సెక్టార్ ఉంటుంది, ఒకే షాప్ ఉంటుంది, బార్బర్ షాప్ ఉంటుంది. చాలా టైప్స్, అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ దేర్ సార్. మరి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ దీస్ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 heads. ఏంటమ్మా 5 heads? ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, సెకండ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, థర్డ్ వన్ ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఫోర్త్ వన్ క్యాపిటల్ గెయిన్స్, ఫిఫ్త్ వన్ అదర్ సోర్స్. 5 heads కింద ఈ అన్లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని డివైడ్ చేసి ట్యాక్స్ చేస్తున్నాం. సో నీకు ఇన్కమ్ ఉంటుంది, ఆ ఇన్కమ్స్లో ఈ హెడ్స్ కింద డివైడ్ చేసి నువ్వు ఏ హెడ్ కింద వస్తావు ఆర్ ఏ హెడ్స్ కింద వస్తావు అనేది చూసుకొని ఆ ప్రొవిజన్స్ అప్లై చేసి ట్యాక్స్ పే చేయాలి. సో వాట్ ఈస్ ద జనరల్ రూల్స్? జనరల్ రూల్స్ ఏంటి సార్? ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మగ్లర్ ఉన్నాడమ్మా, స్మగుల్ చేస్తూ ఉన్నాడు గూడ్స్ని, అతను ట్యాక్స్ పే చేయాలంటే చేయాలి. ఒకతను ఉన్నాడమ్మా, ప్రొఫెషనల్ కిల్లర్, మర్డర్స్ చేస్తూ ఉంటాడు, అతనికి 1 crore తీసుకుంటాడు ఒక్కొక్క మర్డర్ చేయడానికి, ఒక్కొక్క క్రైమ్ చేయడానికి 1 crore తీసుకుంటాడు. దాని మీద ట్యాక్స్ పే చేయాలా? చేయాలి. సార్ ఇది ఇల్లీగల్ ఇన్కమ్ కదా సార్,
అది లీగలా ఇల్లీగలా అనేది తర్వాత పోలీస్ ఆఫీసర్ చూసుకుంటాడు. ఫస్ట్ డిపార్ట్మెంట్కి అయితే ట్యాక్స్ పే చేయాలి. సార్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఆఫ్ లీగాలిటీ. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ అబౌట్ ది లీగల్ ఆర్ ఇల్లీగల్. అంటే ఇల్లీగల్ ఇన్కమ్ మీద కూడా పట్టుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళి రిమైనింగ్ ఎవరికి ఇస్తుంది? గవర్నమెంట్ ఆ పర్టికులర్ సిబిఐకి కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఇస్తుంది. ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. అంటే దీన్ని బట్టి ఏంటి? స్మగ్లింగ్ చెయ్యి నువ్వు, లేకపోతే క్రైమ్ చెయ్యి అని చెప్పడం కాదు. ఒకవేళ ఇల్లీగల్ ఇన్కమ్స్ చేస్తూ దొరికిపోతే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చేది. అదేంటి? ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్. అంతేగాని ఇల్లీగల్ ఇన్కమ్ సంపాదించమని కాదు అక్కడ. లీగల్ ఇన్కమ్ క్రైమే, చేయకూడదు అది. బట్ ఇన్ కేస్ నువ్వు చేసి దొరికిపోతే ట్యాక్స్ అయితే కట్టాల్సిందే. illegal income is taxable in India. So in India, it is nothing, it is irrelevant about legality. If there is an income, whether it is a legal or illegal, you need to pay tax. సార్ మీరు చెప్పింది ఎలా ఉందంటే లీగల్ అయితే ఎవడైనా ట్యాక్స్ పే చేస్తాడు సార్, లీగలే పే చేయట్లేదు ట్యాక్స్. ఇల్లీగల్ వాడు వచ్చి ఇదిగో నేను ఇల్లీగల్ స్మగ్లింగ్ చేశాను ఇదిగో ఇన్కమ్ అని ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? దెన్ వై యు ఆర్ రైటింగ్ దిస్ పాయింట్స్? ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సిబుల్ అన్నప్పుడు ఎవడైనా ఇల్లీగల్ ఇన్కమ్ సంపాదించి ఇదిగో గవర్నమెంట్ చూపిస్తాడా ఇదిగో ఇల్లీగల్ ఇన్కమ్ నేను మర్డర్స్ చేసి సంపాదించాను ట్యాక్స్ తీసుకోండి, జైల్లో ఉంటాడు నెక్స్ట్ రోజు. మరి ఏంటి పాయింట్ మీనింగ్ అంటే లీగల్ అనుకోండి, డెఫినెట్లీ దే షో ఇన్ ద ఐటీఆర్ అండ్ దే పే టాక్సెస్. బట్ నో బడీ విల్ షో ది ఇల్లీగల్ ఇన్కమ్స్, రైట్? మరి ఎలా ఎందుకు రాసావు పాయింట్? వీళ్ళు చూపించరు, బట్ ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్స్ పట్టుకున్నప్పుడు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళంతటికి వాళ్ళు ఇల్లీగల్ ఇన్కమ్ చూపించారమ్మా ఎవరు. బట్ ఇఫ్ దే హ్యావ్ గాట్ కాట్ దెన్ దట్ డిపార్ట్మెంట్ విల్ కలెక్ట్ ది ట్యాక్స్ ఫ్రమ్ ద కన్సర్న్ పార్టీస్. అదే కేసులో సుప్రీంకోర్టు కేసులో ఈఏ కురిషి, ఆ కేసులలో స్మగ్లర్ అతను దొరికిపోతాడు క్లీన్ చేసి, అప్పటి వరకు ఎంతైతే ఎర్న్ చేస్తాడో అదంతా ఇల్లీగల్ ఇన్కమ్ అని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ పంపిస్తుంది, మాకు దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ మాకు పే చేయాలి అని చెప్పి. అలా ఇల్లీగల్ ఇన్కమ్ సో ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. సార్ ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఉంటుందా ఇర్రెగ్యులర్ ఉంటుందా? సార్ సాలరీ పర్సన్కి ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది, బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఇన్కమ్ ఇర్రెగ్యులర్గా వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి సార్? ఒక ల్యాండ్ ఉంది దాన్ని నేను సేల్ చేశాను, గెయిన్ వచ్చింది, దట్ ఈస్ అ క్యాపిటల్ గెయిన్. అది రెగ్యులర్గా చేస్తూ ఉంటానా, రోజు చేస్తూ ఉంటానా? నో, ఇర్రెగ్యులర్. అంటే ఇన్కమ్ అంటే రెగ్యులర్గా వచ్చేదే కాదు, ఇర్రెగ్యులర్గా వచ్చేదాన్ని కూడా ఇన్కమ్ అంటారు. ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్. సార్ ఇన్కమ్ ఇండియాలో ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు షణ్ముఖ్ ఉన్నాడమ్మా, చక్కగా క్వాలిఫై అయ్యి అవుట్ సైడ్ ఇండియా వెళ్ళాడు. ఎక్కడ వెళ్తావమ్మా అవుట్ సైడ్ ఇండియా అంటే చెప్పు? అన్నీ వెళ్తావా? సరే, అవన్నీ వెళ్ళేసాడమ్మా. వెళ్ళి ఏం చేసావమ్మా అది కూడా చెప్పు. జాబ్ సర్చింగ్ అయితే డబ్బులు రావు, డబ్బులు వచ్చే పనులు ఏమన్నా చెప్పమ్మా. ఇన్కమ్ స్మగ్లింగ్ చేస్తావా? సరే స్మగ్లింగ్ చేస్తా. ఓకే రైట్. ఏం తింటున్నావు మాకు కూడా పెట్టమ్మా, మేము కూడా తింటాం. ఓకే సరే దెన్ సరే అమ్మా. అప్పుడు నువ్వు ఏవో తీసుకొచ్చావు కదా, భలే ఉన్నాయి, మళ్ళీ తీసుకురా చూద్దాం. బజ్జీ ఉంటుంది, దాంట్లో స్వీట్ పప్పు ఉంటుంది, పూర్ణాలు. ఓకే అమ్మా. ఇక్కడ హైదరాబాద్లో వినాయక చవితి చాలా బాగా చేస్తారు. నేను వస్తాను, ఓకేనా? సరే సార్, అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసినా సరే ఇండియాలో టాక్సబుల్ అవుతుంది. అది మనకి రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇండియన్ ఇన్కమ్ ఫారెన్ ఇన్కమ్ చాప్టర్లో చూద్దాం. సో గ్లోబల్ ఇన్కమ్ కూడా నువ్వు ఆర్ఓఆర్ అయితే, ఆర్ఓఆర్ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్తానని చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ఓఆర్? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. అయితే నువ్వు నీ గ్లోబల్ ఇన్కమ్ అంటే నువ్వు యూఎస్లో ఎర్న్ చేసినా ఆస్ట్రేలియా ఎర్న్ చేసినా సరే ఇండియాలో వచ్చి ట్యాక్స్ కట్టాల్సిందే ఆర్ఓఆర్ అయితే. సో అవుట్ సైడ్ ఇండియాలో కూడా నువ్వు ట్యాక్సిబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ హూ రిసీవ్ ఇట్. సార్ నీ తరపున వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్నా సరే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది క్లబ్బింగ్ చాప్టర్లో వస్తుంది. క్లబ్బింగ్లో కూడా
సో నేను చెప్తాను అక్కడ. సో నువ్వు డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ చేసినా సరే నువ్వు కావాలని డైవర్ట్ చేస్తూ ఉంటావు ఇన్కమ్ని, అయినా సరే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. క్లబ్బింగ్ చాప్టర్ దగ్గర వస్తూ ఉంటుంది ఇది. యాక్చువల్లీ కొన్ని మన సిలబస్లో లేవు కానీ అడుగుతూ ఉంటారు ఇంటర్ సిలబస్ నుంచి కూడా, అక్కడక్కడ నేను అవి గుర్తు చేస్తూ ఉంటా. ఆ రోజు సండే క్లాస్ పెట్టి అవి రివైజ్ చేస్తా ఇంటర్ సిలబస్ కూడా. అంటే ఇన్కమ్ అంటే ఒక అవుట్లుక్ వచ్చింది నాకు. ఇన్కమ్ అంటే ఒక అవుట్లుక్, ఏంటి సార్ అవుట్లుక్? సో ఈవెన్ ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వన్, ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, ఇండియా ఉండొచ్చు, అవుట్ సైడ్ ఇండియా ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం ఎవరు రిసీవ్ చేసుకున్నా సరే ట్యాక్స్. ఇది ఓవరాల్. సో పర్సన్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్, జ్యుడిషియల్ పర్సన్. అమ్మ నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు ఎంసీక్యూస్, అంటే ఇప్పుడు వరకు అయిన దాని నుంచి ఎంసీక్యూస్ నేను క్వశ్చన్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేస్తాను. మీకు మెటీరియల్ త్వరలో ఇస్తాను నేను. సో విత్ ఇన్ 1 వీక్ డిస్పాచ్ చేస్తాను. సరే ఇప్పుడు వరకు అంటే కొంచెమే అయింది కదా, మళ్ళీ ఎంసీక్యూస్ ఓపెన్ చేస్తే కష్టం. ఎక్కడెక్కడ ఎంసీక్యూస్ అంటే ఇప్పుడు వరకు అయిన దాంట్లో ఎంసీక్యూస్ ఏం అడగొచ్చు ఎగ్జామ్లో అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి, అంటే ఎప్పటికప్పుడు ఎంసీక్యూస్ ఎప్పుడు డీల్ చేసేస్తూ ఉంటాను. క్వశ్చన్ బ్యాంక్ కూడా ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో క్వశ్చన్ బ్యాంక్లో ఏం లేవు. ఒక క్వశ్చన్ ఉంది, అది జస్ట్ చూపిస్తాను మీకు. అది క్వశ్చన్ బ్యాంక్ కూడా ప్యారలల్గా డీల్ చేస్తాను. అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఎంసీక్యూ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ ప్యారలల్గా చూపిస్తాను. అవి కూడా డీల్ చేద్దాం. అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో ఇప్పుడు వరకు అయిన సిలబస్లో ఏం అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అని, అంతే. ఓకేనా? ఎవరెవరు వస్తారు సార్ పర్సన్ అంటే? ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్, జ్యుడిషియల్ పర్సన్. ఈ 7 వస్తారు. అందరూ కవర్ అయిపోయారు. మీరు ఎక్కడ కవర్ అయ్యారు చెప్పండి? మీరు అందరూ ఎక్కడ కవర్ అయ్యారు మీరు? ఎక్కడ కవర్ అయ్యావమ్మా? ఇండివిజువల్. ఓకే. ఇండివిజువల్ అంటే చిన్నపిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు వస్తారా? ఓకే. లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా? ఎనీబడి. అప్పుడే పుట్టిన పిల్లలు వస్తారా ఇండివిజువల్లో? ట్యాక్స్ కట్టాలంటావా వాళ్ళు కూడా? సార్ ట్యాక్స్ కట్టాలా లేదా కాదు, పర్సన్లో అయితే వస్తారు. సో ఒకవేళ వాళ్ళ ఇన్కమ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్స్లో క్లబ్ అవుతుంది, గార్డియన్ హ్యాండ్స్లో కానీ పేరెంట్స్ హ్యాండ్స్లో కానీ క్లబ్ అవుతుంది. బట్ వస్తారు, కట్టాల్సిందే. ఎవరు కడతారని తర్వాత సంగతి. ఇండివిజువల్ అయితే అందరూ వస్తారు అంతే. ఇండివిజువల్లో చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, లేడీస్ వస్తారు, జెంట్స్ వస్తారు, అందరూ వస్తారు. ఐ హ్యావ్ ఏ డౌట్ అమ్మా. సో ఇది కుదరదు అమ్మా, రిప్రజెంటేటివ్ అన్నావు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇదేంటమ్మా, ఇదేంటిది? ఓయ్ సరిగా చెప్పు. హార్స్. ఇది హార్స్. ఏంటమ్మా అది? హార్స్ అమ్మా. ఈ హార్స్ ఏం చేస్తున్నాడంటే ఒక అతను ఈ హార్స్ని చక్కగా చూపించి తీసుకెళ్ళి దాని మీద ఎక్కి తీసుకొని డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. దాని మీద కూర్చొని నడిపిస్తాడు, డబ్బులు ఇస్తారు. మీరు ఎక్కుంటారు అప్పుడప్పుడు, చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు. సరే, 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కుతారు, ఫోటో దిగుతారు. హూ ఈజ్ ఎర్నింగ్? ఎక్కడ కవర్ అవుతుంది చెప్పండి? ఇండివిజువల్లో హార్స్ వస్తుందా రాదా? మిగతా వాళ్ళు ఏ సార్ నో, మిగతా వాళ్ళు అసలు మాట్లాడరు. వాళ్ళకి మంచిగా థ్రోట్ పోయిందమ్మా, ఇప్పుడు థ్రోట్ పెయిన్ అంట, వాళ్ళు మాట్లాడరు. రూప మాట్లాడుతుంది, మాటలు వచ్చు రూపాకి. కరెక్ట్. 3G దాకా మాటలు పోయినాయి, మనతో మాట్లాడట్లేదు. 3G దాకా కూడా అవునవును, 3G దాకా కూడా మాటలు వచ్చమ్మా. ఓకే, రైట్. సరే చెప్పండి అమ్మా, ఇండివిజువల్లో హార్స్ వస్తుందా? మిగతా వాళ్ళు చెప్పాలి. ఇండివిజువల్లో హార్స్ వస్తుందా రాదా? సరే, ఎనీవే సార్, ఇండివిజువల్లో హార్స్ రాదు.
మా హార్స్కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా? ఇండివిజువల్ రాదు. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి అప్లై అవుతుంది. ఇండివిజువల్లో మనుషులే వస్తారు, జంతువులు రావు. రాబెట్, హార్స్ గుర్రం వస్తుంది. లైవ్ స్టాక్ కింద వస్తుంది, ఇండివిజువల్ కింద రాదు. హుఫ్ అంటే ఏంటమ్మా? సార్ ఐ హ్యావ్ ఎన్ డౌట్. చెప్పు. ఒక అతను ఉన్నాడు సార్, ఉమ్, అతను ఈ ఫామ్ పెట్టాడు, కౌ అండ్ గోట్స్. అవును. దాని మీద వచ్చే ఇన్కమ్ ఏంటి సార్? బిజినెస్ ఇన్కమ్ అతనిది కదా అది. ఈజ్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్? ట్యాక్సిబుల్ ఏనమ్మా, బిజినెస్ ఇన్కమ్ కదా. మనం అగ్రికల్చర్ ఇన్కమ్లో చెప్పుకుంటాం, అగ్రికల్చర్ ఇన్కమ్లో కవర్ అయితేనే ఎగ్జామ్షన్ ఇస్తాము, లేకపోతే అది ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పుకుంటాం కదా. లైఫ్ స్టాక్ కానీ, పౌల్ట్రీ ఫామ్, ఎగ్స్ లేయింగ్ పౌల్ట్రీ ఫామ్, అవన్నీ ట్యాక్సిబుల్ కదా. బట్ ఇట్ ఈస్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ లైఫ్ స్టాక్. లైఫ్ స్టాక్ దగ్గర వాళ్ళు పర్టికులర్ యాక్ట్ అప్లై అయితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై ఇస్తాం, బట్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే అప్లై అవుతుంది కదా. ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ అది. ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవటం వేరు, ఎగ్జామ్షన్ వేరు. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయితే దాని తర్వాత నువ్వు చెప్తావు అది ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్ అని. సెక్షన్ 10లో రాసుకున్నావు కదా. సెక్షన్ 10 ఏ యాక్ట్ అది? సెక్షన్ 10 అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే కదా. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిద్దా లేదా అని. అర్థమైందా? ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంది సెక్షన్ 10. సెక్షన్ 10 అప్లై అయితే అప్పుడు ఎగ్జామ్టెడ్. అసలు సెక్షన్ 10 అప్లై చేయాలంటేనే దానికి ఏం అప్లై అవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఏం కండిషన్స్ ఉండాలి? ఇన్కమ్, పర్సన్, ప్రీవియస్ ఇయర్. మన ఇన్కమ్ అంటే ఏంటో బేసిక్గా తెలిసింది. ఇప్పుడు పర్సన్ గురించి చెప్పుకున్నాం అనమాట. సార్ హార్స్ ఏం చేస్తుంది? బట్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ ఎవరున్నారో మనిషే కదమ్మా ఆపరేట్ చేసి. ఆ మనిషి లేకుండా హార్స్ ఎర్న్ చేయగలదా? మనిషి టికెట్ పెట్టాడు, డబ్బులు ఎవరు తీసుకుంటున్నారమ్మా? హార్స్ తీసుకుంటుందా, మనిషి తీసుకుంటున్నాడా? పర్సన్, ఇండివిజువల్ ఈస్ టేకింగ్ ద మనీ. సో అతను కవర్ అవుతాడు. సో అక్కడ ఇండివిజువల్స్ అంటే మనుషులు వస్తారు. హెచ్యుఎఫ్ అంటే ఏంటమ్మా? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో బిజినెస్ చేస్తే కానీ అవన్నీ. కంపెనీ, ఒక కంపెనీ పేరు చెప్పండి అమ్మా ఎవరైనా, ఎగ్జాంపుల్ కంపెనీ పేరు టక్కటక్క చెప్పాలి. కంపెనీ ఎఫ్ఎంసీజీ, టాటా కంపెనీ సార్. టాటా కంపెనీ అంట. ఒక కంపెనీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్, ఐటీసీ. ఓకే. బజాజ్. వీళ్ళందరూ ట్యాక్స్ కడతారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది వాళ్ళకి. అప్లై అవుతుంది సార్. ఎక్కడ కవర్ అవుతారు? కంపెనీస్లో కవర్ అవుతారు. పార్ట్నర్షిప్ ఫార్మ్స్, ఏఓపి, బిఓఐ. ఏఓపి ఫుల్ ఫామ్? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బిఓఐ ఫుల్ ఫామ్? బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. సో పర్టికులర్గా అసోసియేషన్ అమ్మా. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్, వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు. వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఆ సర్ప్లస్ మనీ ఆ పర్టికులర్ ఆబ్జెక్టివ్స్కి స్పెండ్ చేయకపోతే దే నీడ్ టు పే ట్యాక్స్. సార్ బిఓఐ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, సేమ్ మా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్కి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం ఇండివిజువల్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు, పర్టికులర్గా బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు. సరే ఆ గ్రూప్లో ఇండివిజువల్ ఉన్నారు, పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్ ఉందమ్మా. ఈ అపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అపార్ట్మెంట్. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కంపెనీ రెంట్కి ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో పార్ట్నర్షిప్ ఫామ్ రెంట్కి ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో ఇండివిజువల్స్ రెసిడెంట్స్ ఉంటున్నారు. వీళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు కామన్ ఎక్స్పెన్స్ కోసం, లిఫ్ట్ అవన్నీ. ఇప్పుడు దీన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనొచ్చు. బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనొచ్చా? అనకూడదు. ఎందుకు బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనకూడదు? మొత్తం ఇండివిజువల్స్ ఉండాలి ఆ గ్రూప్లో, అప్పుడే బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనాలి. ఇక్కడ మొత్తం ఇండివిజువల్స్ లేరు. సో పార్ట్నర్షిప్ ఫామ్ అండ్ కంపెనీ కూడా ఉంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, మొత్తం అందరూ ఇండివిజువల్సే, రెసిడెంట్స్కి ఉంటున్నారు. కంపెనీ లేదు, ఫామ్ లేదు, ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళందరినీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. సార్ బాడీ అంటే ఇప్పుడు సెపరేట్ లీగల్ యాక్ట్ గాని లా గాని ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మా. అసోసియేషన్ కానీ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ రిజిస్టర్ అవ్వచ్చు, అన్రిజిస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. మేబీ రిజిస్టర్డ్ ఉండొచ్చు. అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ కూడా అంతే, రిజిస్టర్ అవ్వచ్చు, అన్రిజిస్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ కంపెనీ అంటే ఆబ్వియస్లీ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి అది ఆబ్వియస్లీ రిజిస్టర్ ఉంటారు.
But body of individuals and AOP, BOP may be registered or may not be registered. Even partnership form register అవ్వచ్చు, unregister అవ్వచ్చు. But ఎగ్జాంపుల్స్ సార్. మాదే పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, అన్రిజిస్టర్డ్ కదా. ఓకే ఓకే, దెన్ సార్ ఎగ్జాంపుల్ ఏదేది బాడీ ఆఫ్ ఇండివిజువల్. అది కూడా మా అపార్ట్మెంటే, ఇది ఇప్పుడు ఉన్న బిల్డింగే, మేమందరం ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యాము. అన్రిజిస్టర్డ్ అర్థం కాల. అంటే మీకు తెలిసింది అని చెప్పారు సార్, మా బిల్డింగ్ మాది. ఏదో తెలిసినవి. ఓహో, నా ఎగ్జాంపుల్ చెప్తున్నానా? చెప్పండి సార్ కొంచెం. ఓన్ ఎగ్జాంపుల్ ఏనమ్మా. ఇప్పుడు నేనుండే అపార్ట్మెంట్ అంతా ఇండివిజువల్సే కదా, మేమందరూ సొసైటీ లాగా ఫామ్ అయ్యాం. ప్రతి అపార్ట్మెంట్స్ సొసైటీ లాగా ఫామ్ అవుతాం కదా. మీరే రాసుకుంటారా రీడ్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అంతే, మేమే రాసుకుంటాం. మేమందరం రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్, బట్ అక్కడ సర్ప్లస్ రిటర్న్ ఫైల్ చేయాలంటే చేయాలి. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది సార్. మరి ఇప్పుడు మమ్మల్ని బాడీ ఆఫ్ ఇండివిజువల్ అంటున్నారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అని కూడా అనొచ్చు అంటే అనొచ్చు. ఇప్పుడు బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనొచ్చు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనొచ్చు. పెద్ద అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్ అనాలి అంటే కంపల్సరీ ఇండివిజువల్స్ మాత్రమే ఉండాలి ఆ గ్రూప్లో. దాని అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అని కూడా అనవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1లో మాత్రం అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటాం కానీ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నాం కానీ, ఎందుకు, ఇండివిజువల్స్ లేరు కాబట్టి. సో అది లోకల్ అథారిటీ అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తాయమ్మా? మున్సిపాలిటీస్, పంచాయతీస్. మున్సిపాలిటీ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా? హైదరాబాద్ జిహెచ్ఎంసి, గుంటూరు జిఎంసి, గుంటూరు మున్సిపల్. ఊరంటే గుంటూరే, పంచాయతీ కాదు. సో ఊరంటే గుంటూరేనమ్మా. అట్లా ఉంటుంది. లోకల్ అథారిటీ అంటే అవి ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అవునా? ఓకే, రైట్. సో ఆర్టిఫిషియల్ అదే నేను చెప్తా. సరే, ఇప్పుడు అంతా విన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది అక్కడ వాళ్ళు ఈ పర్సన్ డెఫినేషన్లో వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, లేకపోతే అప్లై కాదు. ఈ పర్సన్ డెఫినేషన్లో రాలేదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. సో అది ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒకటి చెప్తాను, అది ఎక్కడ కవర్ అవుతుందో చెప్పండి. ఒకవేళ కవర్ అవ్వట్లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఓకేనా సార్? టీటీడీ అంటే ఏంటమ్మా? సో అక్కడ భగవంతుడికి కానుకలు వస్తాయి, హుండీ. ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? హైయెస్ట్ ఇన్ ఏషియా కదా, ఏషియాలోనే హైయెస్ట్ అమ్మా, టాప్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అంటే, ఈ డబ్బులు ఎవరయ్యమ్మా? దేవుడివి, బిలాంగ్స్ టు గాడ్. ఈ మనీ ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా? అమ్మ, చాలామంది ట్యాక్స్ కట్టాలా లేదా అని అడగట్లేదు నేను. అసలు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తేనే కదా అది ఎగ్జామ్షన్ అని చెప్పేది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 10 అప్లై చేయాలంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా అవదా? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే సో మరి అది పర్సన్ డెఫినేషన్లో కవర్ అవ్వాలి. ఓ, దేవుడి దగ్గర ట్యాక్స్ తీసుకోవాలంటారు మీరు. ఓకే, దేవుడికి కూడా అప్లై చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కడ కవర్ అయ్యారు చెప్పండి అమ్మా? ఎక్కడ కవర్ అయ్యారు? ఎక్కడ కవర్ అయ్యారు? ట్రస్ట్ ఎక్కడ ఉంది అక్కడ? ఇండివిజువల్ గాడ్ ఇండివిజువల్లో కవర్ అవుతారా? ఇండివిజువల్లో మనుషులే వస్తారు. ఇండివిజువల్ అంటే నువ్వు నేను మనమమ్మా, గాడ్ రాడు కదా. ఇన్విజిబుల్ అది నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా. నేను నో 7 ఇంకొకటి యాడ్ చేయకూడదు. సో అమ్మా ఎక్కడ కవర్ అవుతారు? ఏఓపి అంటున్నారు, 7th పాయింట్ అంటున్నారు. సో గాడ్ కూడా
ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఈ ఫస్ట్లో 6 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి స్పెసిఫిక్ అమ్మ. ఇండివిజువల్ అంటే మనుషులే, హెచ్ఎఫ్ అంటే పర్టికులర్ హిందూ అనివాడి ఫ్యామిలీ, కంపెనీ అంటే ఇవి. కానీ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పైన 6లో రానివన్నీ లాస్ట్లో వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే మిగతావన్నీ ఇక అది ఆర్టిఫిషియల్, ఆ పేరులోనే ఉంది ఆర్టిఫిషియల్, గాడ్ ఇవన్నీ. మేబీ అది అసోసియేషన్ కింద రిజిస్టర్ అవుతుందిలే, సొసైటీ కింద టీటీడీ, కాబట్టి ఏఓపిలో వస్తుంది. బట్ ఇక ఇన్ కేస్ బట్ ఎగ్జామ్షన్ అది వేరే విషయం. బట్ ఎగ్జామ్షన్ చెప్పాలంటేనే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కావాలి కదా. ఏఓపిలో కవర్ అవుతుంది. బట్ ఏఓపిలో కవర్ అవ్వలేదు, ఎవరో కొత్తగా సొసైటీ కూడా ఫామ్ చేయలేదు, కానీ డబ్బులు ఉన్నాయి అక్కడ, ఎక్కడ ఫాలో అవుతాడు? 7th పాయింట్. అసలు 6లో రాలేదు అంటే అది 7th ఇంకంతే. ఎగ్జాంపుల్ సార్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు, ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంటుంది, అది హెచ్ఎఫ్లో రాదు. ముస్లిమ్స్ అందరూ కూడా గ్రూప్గా ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద బిజినెస్ చేస్తూ ఉంటారు, అది హెచ్ఎఫ్లో రాదు, ఏఓపిలో రాదు, బీఓఐలో రాదు. మరి ఎక్కడ వస్తుంది సార్? ఏఓపిలో రాకపోయినప్పుడు 7th. సార్ ఆ 6 పాయింట్స్లో ఏవైతే రావో అవన్నీ ఒక పాయింట్లో కవర్ అయ్యేలా ఒక పాయింట్ రాయండి అని 7th పాయింట్ రాశారు సార్. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఎవరినైనా వదిలేరా అమ్మా? ఎవరిని వదలరు, అన్నీ రావాలి. మీరు ఒక క్యారెక్టర్ రాయండి సార్, ఒక 8th క్యారెక్టర్ ఒకటి. ఓకే, 7th లో అన్ని వచ్చేస్తాయి కదా. 7th ఈజ్ లైక్ అదర్స్. సో 6లో రానివన్నీ 7th ఇక అట్లా. ఎనీథింగ్ విల్ కమ్ అండర్ 7. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అండర్ అబౌవ్ 6, ఇట్ విల్ కమ్ అండర్ 7. సో ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే ఇంకా టెంపుల్స్, అన్రిజిస్టర్డ్ టెంపుల్స్, ఇవన్నీ అవన్నీ పర్సన్ డెఫినేషన్లో రావు కదా అంటే వస్తాయి, 7th పాయింట్లో కవర్ అవుతాయి. అది ఏఓపి కాదు కదా సార్ అంటే ఓకే కాదు, లోకల్ అథారిటీ కాదు కదా సార్ కాదు, కంపెనీ కాదు, ఇండివిజువల్ కాదు, హెచ్ఎఫ్ కాదు, కానీ 7th పాయింట్ని తప్పించుకోలేరు. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అది ఇంకా అక్కడ నుంచి తప్పించుకోలేరు ఎవరు. 7th పాయింట్ విల్ అప్లై. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అండర్ అబౌవ్ 6, దెన్ 7 పాయింట్స్ విల్ ఆబ్వియస్లీ అప్లై. సార్ ఏఓపి బీఓఐ లోకల్ అథారిటీ సార్, మేమందరం సొసైటీ లాగా ఫామ్ అయ్యాం, మాకేం ప్రాఫిట్ మోటివ్ లేదు. నేను ఇక్కడ ప్రాఫిట్ గురించో లాస్ గురించో ట్యాక్స్ గురించో మాట్లాడలేదు, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యిద్దా లేదా అని చెప్తున్నాను అంతే. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఇన్కార్పొరేటెడ్ ఫర్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్. బికాస్ హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అప్లికబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నాట్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా అని డిస్కషన్ చేస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందా లేదా అనేది ఎలా డిస్కస్ చేస్తాం అంటే, ఇదిగో సెక్షన్ 4 అనేది, సెక్షన్ 4 ఛార్జింగ్ సెక్షన్ అప్లై చేస్తావు. ఛార్జింగ్ సెక్షన్లో 4 కండిషన్స్ చెప్పాడు. ఏంటి అవి? ఇన్కమ్ ఉండాలి ఫస్ట్. నీకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? ఇన్కమ్ ఉండాలి. తర్వాత అతను పర్సన్ డెఫినేషన్లో ఫాలో అవ్వాలి. పర్సన్ డెఫినేషన్లో ఎవరు వస్తారు? 7. ఏం వస్తారు? 7. ఇండివిజువల్, హెచ్ఎఫ్, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ, ఏఓపి బీఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. సో ఇవి వస్తుంది. నెక్స్ట్ వన్, ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ డిస్కస్ చేసే ముందు మీటింగ్ జరిగింది కదా సిఏడే, చెప్పండి సార్ కొంచెం దాని గురించి. అది ఏముందమ్మా సమ్మరీ, నేను తర్వాత చెప్తా దాని గురించి. ఓకే సరే, ఆల్రెడీ మీరు చూసుంటారు కదా అన్ని. నేను చూడలేదు సార్, నేను జాయిన్ చేశాక నేను అందరూ చెప్పారు సార్, ఊరు వచ్చి తిరిగి వచ్చేసి. ఓకే ఓకే అందుకని కొంచెం చెప్తారు. సరే, సమ్మరీ పాయింట్స్ వేస్తాలే రేపు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. హైలైట్స్. సరే, మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్? 298. వాటిలో సబ్ సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. యాక్ట్ అనేది పార్లమెంట్, ఎక్కడ మా స్టేట్ అసెంబ్లీలో ఫామ్ అయిందా, పార్లమెంట్లో ఫామ్ అయిందా? పార్లమెంట్లో ఫామ్ అయింది. సో ఇగ్నోర్ అమ్మా, జనరల్గా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజ్ ఉంటుందా ఉండదా అమ్మా? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఎక్స్క్యూజ్ ఉండదు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. ఇవన్నీ నార్మల్ పాయింట్స్ అమ్మా, అందుకని కొంచెం స్పీడ్ ఫేజ్లో వెళ్తున్నాను, బికాజ్ ఇంటర్ సిలబస్ కాబట్టి. బట్ వెట్ ఎవర్ ఇట్ ఇస్ ద ఫైనల్ టాపిక్, ఐ స్లో డౌన్. ఈ క్వశ్చన్ బ్యాంక్ అండ్ ఎంసీక్యూస్ వస్తూ ఉంటాయి. జనరల్ రూల్ అమ్మా ఏంటి, నీకు నాకు లా తెలీదు, యాక్ట్ తెలీదు, నేను ట్యాక్స్ పే చేయను అంటే అక్కడ వదిలేస్తుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో. నోటిఫికేషన్ సర్క్యులర్స్ సార్, యాక్చువల్లీ సిబిడిటీ ఏం చేస్తుంది సార్ అంటే, చేంజెస్ ఏమైనా చేయాలి అంటే 1 year వరకు వెయిట్ చేసే అంత చేంజ్ కాదు, అప్పటి వరకు ఆగలేము. సో ఏం చేస్తుంది, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, ఇదిగో ఈ చేంజ్ వచ్చింది అని చెప్పి. సో ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఎగ్జామ్ డేట్ కంటే ముందు 6 months ముందు నోటిఫికేషన్స్ అన్నీ మనకు అప్లై అవుతాయి. ఎగ్జామ్ ఈరోజు అనగా సార్ ప్రీవియస్ డే నోటిఫికేషన్ వచ్చింది సార్, అది అప్లై అవుతుందా అంటే అవ్వదు, 6 months ముందువే అప్లై అవుతాయి. ఏంటి నోటిఫికేషన్ అంటే, ఏదైనా చేంజెస్ సిబిడిటీ చెప్తూ ఉంటుంది. సో
సో మరి సర్క్యులర్ అంటే ఏంటి? క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్. సో యాక్ట్‌కి, రూల్స్‌కి, ప్రొవిజన్స్‌కి ఏమన్నా క్లాష్ వస్తుందా? దాన్ని క్లారిఫై చేయడానికి ఇచ్చేదే సర్క్యులర్. ఇది కూడా సీబీడీటీ రిలీజ్ చేస్తుంది. ఇది కూడా 6 మంత్స్ ముందే చదువుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను మెటీరియల్‌లోనే. నోటిఫికేషన్స్, సర్క్యులర్స్. సో అంటే మనం యాక్ట్‌తో పాటు నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ కూడా చదువుకోవాలి. యాక్ట్‌తో పాటు నోటిఫికేషన్స్ అండ్ సర్క్యులర్స్ కూడా చదువుకోవాలి. ఫస్ట్ 2 to 3 డేస్ 1 hour ఉంటుంది. తర్వాత చిన్నగా రేపు క్వశ్చన్ బ్యాంక్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాం కాబట్టి 1.5 hour క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చిన్నగా. క్వశ్చన్ బ్యాంక్, ఎంసీక్యూస్. ఫస్ట్ చాప్టర్ అంతా మీకు ఆల్రెడీ ఇంటర్లో వచ్చేసి ఉంటుంది కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పింది అయితే అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంత నెసెసిటీ ఏమి ఉండదు. ఐ థింక్ రేపటి నుంచి చెప్పబోయేది కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం ఉంటుంది రేపటి నుంచి చెప్ప కానీ యూనియన్ లిస్ట్ కానీ. సార్ ఎక్కడి నుంచి అంటే నిజంగా మన సిలబస్ ట్యాక్స్ రేట్స్ నుంచి మన సిలబస్ వస్తుందమ్మా ఇక్కడ నుంచి. రేపటి క్లాస్ కూడా కొంతవరకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ వరకే ఉంటుందమ్మా. సో డే ఆఫ్టర్ టుమారో ట్యాక్స్ రేట్స్ స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి సిలబస్ మీ సిలబస్ స్టార్ట్ అవుతుంది. మరి అక్కడ దాని ముందంతా ఏంటి సార్? బ్యాక్గ్రౌండ్, బేసిక్ బ్యాక్గ్రౌండ్, అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ఎవరికి అప్లై అవుతుంది ఏంటి, ఇదంతా ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. I think tomorrow also we have some definitions. The definitions are very important to understand the act. But day after tomorrow, we are going to start the entire బేసిక్ సిలబస్ ఏంటి అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఇదంతా మరి మెటీరియల్ ఎందుకు పెట్టామంటే మేబీ దీని నుంచి కూడా ఒక ఎంసీక్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ మీద ఆర్టికల్ నెంబర్ ఎంత, 265 అంటే ఏంటి, ఆర్టికల్ 245 అంటే ఏంటి, ఆర్టికల్ 246 అంటే ఏంటి, ఆర్టికల్ 246A అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 101 అమెండ్మెంట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఛాన్సెస్. పర్సన్ డెఫినేషన్ అడగకపోవచ్చు, ఇంటర్లో అడిగే క్వశ్చన్ అది, బట్ ఐడియా ఉంటే మంచిది కదా. సో అది ఒక్కసారి ఇంటర్ రివైజ్ చేస్తున్నట్టు ఉంటుంది అంతే మీకు. సో దేర్ ఆఫ్టర్ మీరు ఎప్పుడైతే నేను ఇవి స్టార్ట్ చేస్తానో ట్యాక్స్ రేట్స్ ప్యారలల్గా క్వశ్చన్ బ్యాంక్, ఎంసీక్యూస్ ముందు స్టార్ట్ చేస్తాను. ఎవరైనా చెప్పండి అమ్మా, ఇది ఎంసీక్యూ ఎన్ని మార్కులకి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే రాసే క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ ఎన్ని మార్కులకి తెలుసా ఎవరికైనా? ఎంసీక్యూ వెయిటేజ్ ఎంత? ఎంసీక్యూస్ వెయిటేజ్ ఎంత? ఆల్రెడీ రాశారు కదా, ఎంసీక్యూ వెయిటేజ్ ఎంత తెలీదా? సరే రేపు క్లాస్లో చెప్తాను ఎంసీక్యూస్ అండ్ డిస్క్రిప్టివ్ వెయిటేజ్ ఎంత ఎంత. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. సో రేపైతే మనం క్వశ్చన్ బ్యాంక్, ఎంసీక్యూస్ కూడా చూపిస్తాం. సార్ సమ్మరీ ప్రిపేర్ చేశాను సార్. సరే అమ్మా. ఓకే సార్, ఇవాళే చెప్దాం అనుకున్నాను స్టార్టింగ్ లోనే, బట్ మీరు క్లాస్ డిస్టర్బ్ చేశారని మరి సరే. ఇరిటేట్ అవుతారు సార్. ఇంకా భయం ఉందా నేనంటే? తప్పకుండా సార్. ఒకసారి గుర్తుందా ఇంటర్లో నువ్వు మధ్యలో నేను సీరియస్గా క్లాస్ చెప్తుంటే మైక్ పెట్టుకోలేదని? గుర్తుందా అమ్మా ఆ రోజు? సైకిల్ మైక్ గుర్తులేదు సార్, క్లాస్ లోనే ఫోన్ మాట్లాడినాను. అప్పుడు గట్టిగా తిట్టినట్టున్నా కదా నిన్ను. సార్ అంటే క్లాస్ లోని సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూ అది ఇంకా కొంచెం ఫైర్ గా చెప్పారు సార్ సబ్జెక్ట్. సరే, ఓకే.